వెల్కమ్ టు ద కేరళ స్వామి ఘాట్ రోడ్ అన్న మొత్తం రాళ్ళ రోడే అంత ఇప్పుడు వరకు మనం పాదరక్షకలు అంటే పోయినా సార్ ఎంత ఘోరం ఉండే తెలుసా, టేప్లు వేసుకొని నడిచిన. ఇన్ని రోజులు మనం కష్టపడి వచ్చింది ఈ మన కుమ్లి దాటినాక మనకి సత్రంకి వెళ్ళే రూటు. ఆ రూట్ నుంచి మనం పులిమేడ, ఈరోజు పులిమేడ కూడా క్యాన్సిల్ అయ్యేటట్టుంది. కానీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడైతే మనం హైదరాబాద్ నుంచి శబరిమల మహాపాదయాత్ర డే 36. మనం డే 36 ఆల్ట్ అయితే ఈరోజు మిస్ అవుతున్నాం. అదో కొంచెం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం కష్టపడి వచ్చింది ఈ మన కుమ్లి దాటినాక మనకి సత్రంకి వెళ్ళే రూటు. ఆ రూట్ నుంచి మనం పులిమేడ, ఈరోజు పులిమేడ కూడా క్యాన్సిల్ అయ్యేటట్టుంది. కానీ మేము ఏం చేస్తున్నాం అంటే కుమ్లికి వేసి కుమ్లి పైన నుంచి డైరెక్ట్ జీపు మాట్లాడుకొని పులిమేడ కాడికైతే, అదే సత్రం కాడికైతే వెళ్ళిపోతున్నాం. సత్రం నుంచి పులిమేడ ఎక్కేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. స్వాములందరికీ మన ఛానల్ని కొత్త చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే పాదయాత్ర రోడ్లకి వీడియో షేర్ చేయాలి, ఎందుకంటే యూజ్ అవుతుంది కదా ఇట్లాంటివన్నీ. ఏ టైం రావాలి, ఎప్పుడు రావాలి పులిమేడ అంటే మన పాదయాత్ర తెలుస్తుంది. పోయినసారి కూడా ఈ 18 కిలోమీటర్స్ మాకు మిస్ అయిపోయింది. కుమ్లి ఎక్కగానే మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ నుంచి మనకి పోయినసారి నడవలేను నేను. ఇదే సేమ్ పొజిషన్ నడవలేం. ఇప్పుడు ఇదిగా సేమ్ మళ్ళీ అయ్యప్ప స్వామి టెంపుల్ కాడ, కుమ్లి అయ్యప్ప స్వామి టెంపుల్ కాడికి పోయి ఆ నుంచి మళ్ళీ నడుస్తారు ఈరోజు కూడా. ఇప్పుడు కరెక్ట్ మనం కుమ్లి కింద ఉన్నాం. మన ఘాట్ కింద ఇళయరాజా గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరినాం. కుమ్లి బస్ స్టాండ్ దాకా వెళ్ళేసి ఈరోజు నాకు తెలిసినంతవరకైతే మన ఎన్నో రోజులను చూసిన వేచి ఉన్న మన అయ్యప్ప స్వామి దర్శనం అయితే ఈరోజు అయిపోతుంది. స్వామి శరణమయ్యప్ప. ఏం వినేసా పాదయాత్ర వీడియోస్ చాలామంది పెట్టారు, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ పెడతారు, చాలామంది పెడతారు. కానీ లాంగ్ వీడియోస్ ఎవరు పెట్టారు. లాంగ్ వీడియోస్ పెట్టాలంటే ఏంటంటే ఇబ్బంది ఉంటుంది. నడిచి డైలీ మనం ఎడిటింగ్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. అట్లా జర ఘాట్ సెక్షన్ ఉంది, తర్వాత వీడియో తీస్తా. స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లో గుడి ఉంటుంది. ఆ గుడిని మొక్కేసేసి పైనకి అయితే స్టార్ట్ అయిపోవాలి. అంటే అసలు నేను ఘాట్ సీన్ నుంచి స్టార్ట్ అన్నట్టు. మనకి వాటర్ ఫ్లో కూడా ఇవ్వండి, సైడ్ నుంచి వాటర్ ఫ్లో కూడా వస్తుంది. మనకు డౌన్ వస్తున్నప్పుడు ఇక్కడ సైడ్ నడవాలి, అప్ వస్తున్నప్పుడు అక్కడ సైడ్ నడవాలి. అట్లా మళ్ళీ అక్కడ సైడ్ వెళ్ళిపోవాలి. అట్లా మళ్ళీ ఇది ఘాట్ అనిపిస్తుంది. మనం అవతల సైడ్ వెళ్ళిపోవాలి. మళ్ళీ దాటుతా ఉండాలి, చూసుకొని దాటుతా ఉండాలి. ఇంకా మనకి 5 కిలోమీటర్స్ ఉంది ఘాట్. అందరు ఫోటోలు కూడా మెల్లగా నడుస్తున్నారు. ఇక పైన ఎక్కగానే అందరం పైన ఎక్కగానే ఒక్కటి మైనస్ అంటే మనకు ఒక్కటే అవుతుంది. 18 కిలోమీటర్స్ ఎంత అవుతుంది. కొట్టదని చెప్పిండంట ఆల్రెడీ. మనకి అదే చెప్తున్నా, టీ స్టేట్స్ ఉంటుంది మొత్తం. టీ స్టేట్స్ది ఆల్ట్ మిస్ అయిపోయింది. సత్రం మిస్. ఇప్పుడైతే మన ఘాట్లో కూడా అక్కడ చిన్న వాటర్ ఫాల్ వచ్చింది చూడర్రి. ఈరోజు వస్తుంది అందరు ఫామ్లో వస్తారు. ఒక 2 మినిట్స్ ఫోటోలు దిగి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక్కసారి చూడర్రి. వస్తుందియా మొత్తం వాటర్లు. అంటే మనకి వర్షం పడ్డ నీళ్ళు ఇవి. పోయినసారి వచ్చినాయి కానీ ఇంత రాలే, కొన్ని వచ్చినాయి. ఈరోజు మనం తమిళనాడు బార్డర్ క్రాస్ చేసేసి మనం కేరళ అయితే ఎంటర్ అయిపోతాం. అట్లే అయితే దర్శనం ఈరోజు రాత్రి అయితే దర్శనం. ఈరోజు అయితే మనకి డే 36th డే చెప్తున్నా. 37th డే రోజు మనకి దర్శనం కావాలి. కానీ 36th డే రోజు మనకి దర్శనం అవుతుంది. ఈ ఎండ అయితే కొడుతుంది. ఎండ కొట్టినా కూడా ఏమవుతుందో అర్థమవుతుందిలే. మా గురుస్వామి మాత్రం ఏం చెప్పిందంటే పంబాల మస్తు రష్ ఉంది కదా, అట్లా అని చెప్పి అందరూ మన కుమ్లి పైనకి ఎక్కగానే జీపులు మాట్లాడుకొని పైనకి వెళ్ళిపోమని చెప్పింది మన సత్రం కాడికి.
ఇప్పుడైతే మనం తమిళనాడు బార్డర్ అన్న ఇదే బార్డర్ ఆడగా బార్డర్ అంట మా గురుసామి చెప్పింది అట్లా. ఇప్పుడైతే తమిళనాడు చెక్ పోస్ట్ అయిపోయింది. ఈ దాటంగానే మనకి కేరళ. ఈ చెక్ పోస్ట్ దాటంగానే అయిపోయాయి. అటు ఇటు మధ్యలో కనీసం అది కేరళ. ఇక KERLA వచ్చేసిందా అయిపోయి కేరళ. ఇప్పుడైతే మనం కేరళలో ఉన్నాం. వెల్కమ్ టు ద కేరళ స్వామి శరణమేప. ఇప్పటి వరకు అయితే మనకి ఏ అడ్డు ఆటంకం కాకుండా ప్రతి ఒక్కరం మంచిగా సేఫ్గా రీచ్ అయిపోయినాం. ఇగో గవర్నమెంట్ ఆఫ్ కేరళ వచ్చేసాం. ఇప్పటి వరకు మనం పాదరక్షకలు అంటే పోయినసారి ఎంత ఘోరం ఉండే తెలుసా, టేప్ వేసుకొని నడిచిన. ఈసారి అయితే మంచిగా ఉంది. ఇప్పుడు మనం జీప్ లెక్కేసి వెళ్ళిపోవాలని చెప్తారు. ఇంకా ఎట్లయితుందో ఏమైతుందో చూద్దాం. నాకు తెలిసినంత అయితే నడవాలనిపిస్తుంది కానీ నాకు ఏం చేస్తాం ఇక. పోయినసారి అందుకని వచ్చిన మన వినేసామి. పోయినసారి నడవలే అని చెప్పి ఇదే ఏ ఆల్టర్నేట్ నడవలేను. పోయినసారి నేను ఎవరు నడవలేం అట్లా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చిన నేను. ఇప్పుడే మనకు గుడ్ న్యూస్ ఏంటంటే మనం క్షేత్రం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మన బ్యాచ్ కాడానికి ఎంతమంది మొత్తం 36 మందిలో 30 మంది అనుకుంటా 6 మంది వెళ్ళిపోతారు. అందరూ అయితే క్షేత్రం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే పోయినసారి నడవలేం, ఈసారి అయితే నడుస్తాం. స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప దేవాలయం అయితే ఈసారి క్షేత్రం నడుస్తాం. నేను అందుకనే నడిచిన ఈసారి. పోయినసారి ఏమైందంటే నడవలేనండి, ఈసారి నడుస్తున్నాం. ఇప్పుడైతే మనం కుమ్లీ నుంచి అయితే క్షేత్రంకి వెళ్ళిపోతున్నాం. 24 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఇప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతున్నాం అంటే 10:50. అంటే 10:50 వేసుకోరు, టైం 11 ఏమో వేసుకోవద్దు. 10:50 స్టార్ట్ అంటే ఎంత పడుతుంది మనకు 5 hours 6 hours పడుతుంది మినిమం. ఎందుకంటే మనకి దారి ఏమి తెలియదు. కొత్తలం అందరం కొత్తలం. మా వెనకాల ఉన్న అన్న స్వామి ఒకే పాత అయినా సైడ్ దొరగారు ఎవరు లేదు మన ఈ అన్న వెనకాల. ఈ అన్న ఒక్కనకే తెలుసు, ఎవరు తెలియదు. వచ్చాడు ప్రతి ఒక్కరు 30 మందిలో 30 ఎవరు తెలియదు. ఫస్ట్ టైం నడుస్తారు అందరు. మన క్షేత్రం రోడ్ ఎవరు తెలుసు, ఎవరికి ఎవరైనా లేదా. పోయినసారి అంటే నేను క్షేత్రం రోడ్ వచ్చిన రాలేను అట్లా. నడవాలి మనమైతే ఇప్పుడు క్షేత్రంకి షార్ట్ కట్ రోడ్ అవుతాం. రోడ్ ఎంత గలీజ్ ఉందండి ఇది. క్షేత్రంకి అయితే షార్ట్ కట్ అవుతున్నాం. 2 కిలోమీటర్స్ ఆఫ్ వస్తుంది ఈ నుంచి. చూడండి మొత్తం మనకు టీ షర్ట్స్ ఇక్కడ. బా ఏముంది, వెదర్ మాత్రం మస్తు ఉంది నీట్ గా. మనకు పైన వెనకాల మొత్తం కనబడే టీ షర్ట్సే. ఇప్పుడు మాకు ఈ నుంచి ఆల్రెడీ ఇంకా 19 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో అన్నదానం సత్రం ఉందంట, అక్కడ తినేసి తీసేయండి అన్న. వ్యూ వీడర్ ఎట్లుందో మంచిగా ఉంది, మంచిగా అండి, మస్తు ఉంది. ఇగో ఇంకా మేము 3:20 అవుతుంది. ఇప్పటివరకు మేమైతే ఇంకా సత్రం కాడికి వెళ్ళలేం. మాకు ఎంత టైం పడుతుందో మాకే తెలియదు. 5 మేమైతే 5 అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 5 లోపల ఎప్పుడైనా పోవచ్చు. బాబా ప్యూర్ వాటర్, మస్తుంది వాటర్. లొకేషన్గా మస్తుంది చూడర్రీ. కానీ రోడ్ మాత్రం మస్తు షార్ప్ ఉంది, కుచ్చుకుంటుంది. ఒక్కటే ప్రాబ్లం ఉంది మన ఈ సత్రం రోడ్లో. చాలా వరకైతే కోసుకోవుతుంది. మన తోలు ఉంది కాళ్ళ తోలు, అది చాలా రఫ్ ఉంది, ఇక కోసుకోవుతుంది. రోడ్ చాలా గలీజ్ ఉంది. అది సింగిల్ వే. ఇంకోటి ఇక బస్సులో సెట్లు వస్తున్నాయంటే పక్క నుంచి వస్తారు ఆ స్వామి. ఇక్కడ ఎక్కువ క్రిస్టియన్ స్వామి లేదా ఇక్కడ. అట్లని వాళ్ళకి మన క్యాస్ట్ అనేది, మన రిలీజియన్ అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు అట్లా. ఎక్కువ క్రిస్టియన్స్, చాలా వరకు అయితే క్రిస్టియన్స్ ఉన్నారు ఇక్కడ. బస్ అయితే పక్క నుంచి ఇట్లా స్వామి. ఇప్పుడు నా పక్క నుంచి ఇట్లా ఒక 1 మీటర్ గ్యాప్ అంతే. 1 మీటర్ గిడే కాదు, ఒక 10 సెంటీమీటర్స్ ఇట్లా గ్యాప్ అన్నట్టు. అంత క్లోజ్ నుంచి పోతుండ్రు స్వామి. ఇప్పటికైతే మేము ఇంకా 7 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం. అంటే మాకు సత్రంకి 7 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం. చూడరు అందరు ఇంకా వస్తారు స్వామి. గుట్టలు ఎక్కువ ఉంది మొత్తం. ఇప్పటికా రోడ్డు విడాల్సింది మొత్తం. ఎట్లా అంటే అసలు రోడే లేదు. రాయల్ పై నుంచి వస్తాం మొత్తం. అడే మన పులిమేడ దగ్గర ఉంది చూడండి, సేమ్ పులిమేడ కానీ మధ్యలో రోడ్ ఉంది, అంతే తేడా. బా ఏముంది, ఏనుగులు ఉంటాయి. ఏనుగులు మీకు ఏనుగులు చూపిస్తే ఒక్క నిమిషం ఆగండి. బర్రెలు ఉన్నాయి, గీడున్నాయి ఏనుగులు. మీకు
సత్రం వ్యూ పాయింట్ అంట. చూడరు ఎట్లున్నావు బాబా, అన్ని జీపులు ఆగినాయట. రోడ్ లేదేం లేదు, జారుతా ఉంది అప్ప నేను చూస్తున్నా. సామాన్లు అందరు ఎట్లా వస్తారు, రోడ్ మొత్తం క్లోజ్ అయితే ఇగో అందరు ఇట్లా వస్తారు. దూరి దారి లేకుండా గుర్తుపడతారని అది ఇస్తుంది. రావాలి రావాలి గురుస్వామి, దిగు నాగరాజా, ఫస్ట్ నువ్వు దిగు, ఫస్ట్ నువ్వు దిగు అన్నారు ఆ రోజున. వాగు పక్కనే వాగు. అరే ఇలా షెడ్లు కనబడుతున్నాయి నా సత్రం ఇదేనా స్వామి, ఇట్లా పోవాలి స్వామి. ఏ రోడే లేదు, ఈ రోడ్ల నుంచి పోవాలంటే ఏంది ఇబ్బంది అవుతుంది. గో పై నుంచి వస్తుర్రు, రోడ్ ఇలా క్లోజ్ అయిపోయింది, మొత్తం వాటర్ వాటర్ ఉందని చెప్పి అందరూ ఎట్లా. ఇప్పుడైతే మనం సత్రానికి ఇంకా 1/2 కిలోమీటర్ దగ్గర ఉన్నాం. సత్రం కంటున్నా, దర్శనం కంటే సత్రంకి ఇంకా 1/2 కిలోమీటర్ దగ్గర ఉన్నాం. స్వామి శరణమయ్యప్ప. అయ్యో గురుస్వామి, గురుస్వామి గురుస్వామి నడవాలి నడవాలి. తీసుకున్నా గురుస్వామి మిమ్మల్ని. ఫోన్ నా దగ్గర లేదు గురుస్వామి, అబద్ధం మాట్లాడని చెప్పిన గురుస్వామి. ఫోన్ లేదు నా దగ్గర లేదు, గణేశం దగ్గర ఉంది. ఘాట్ రోడ్ అన్న, మొత్తం రాళ్ళ రోడే. అందరు ఎట్లా వస్తారు రోడరి. నువ్వు కనబడతావు, ఎందుకలా చెప్తున్నావు? ఇప్పుడు కనబడుతున్నావు. ఓ మొత్తం రాళ్ళు ఏం ఇప్పేసాం అవి యాంకర్స్. ఓ మనం పోవాల్సిన ప్లేస్ ఇది, ఇది కనబడుతుందా? ఇవన్నీ కార్లు జీపులు అన్నీ అయినా అది సత్రం ఆడుకోవాలి కరెక్ట్. ఇప్పుడు మనం ఇవన్నీ చెట్లు. రేపు మనం ఆ పులిమేడ అది ఎక్కుతాం, అక్కడ గుట్టుందా, గుట్ట ఎక్కుతాం. రోడ్ కూడా అసలు రోడ్ లేదు, ఫస్ట్ మెయిన్ రోడ్ అంటున్నా, రోడే లేదు ఇక్కడ. మాకు ఎన్ని గంటలు పట్టింది తెలుసా? 9 గంటలు పట్టింది కరెక్ట్. 10:50కి వెళ్ళాం కరెక్ట్. 10:50కి వెళ్తే ఇప్పుడు టైం 6 అవుతుంది. 6 కరెక్ట్ 6 అవుతుంది. 6 + 3 అవర్స్ అనుకుంటా. అమ్మో, మనం సత్రం కాడికి వచ్చేసాం. కరెక్ట్ టైం అవుతుందంటే 6:20 అవుతుంది. ఆ నుంచి మనం టోకన్ తీసుకొని రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం. మన కారాలు ఎగా పెట్టిర్రో మనం మన హోటల్ రూమ్ తీసుకుంటాం, రూమ్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రేపు పొద్దుల అదే ఎక్కుతాం. లైట్స్ కనబడుతున్నాయి అనుకుంటా మీకు, అట్లా అది ఎక్కుతాం. 3 కిలోమీటర్స్ మొత్తం 2 కిలోమీటర్స్ ఉంటుంది రేపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడైతే మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే చూసిన ప్రతి ఒక్క మాత్రం లైక్ కొట్టరు, లైక్ కొట్టిన వాళ్ళు షేర్ కూడా చేయరు. లైక్ కొట్టడం అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు, వాళ్ళకి వీడియో అనేది షేర్ అవుతూ ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప స్వామి స్వాములందరికీ. ఇప్పుడు టోకెన్ అవసరం లేదు, బొట్టు వెళ్ళిపోయింది. ఎన్ని గంటలు తెలుసా? 10 11 o'clock స్టార్ట్ అయితే 11, 12, 13 అంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఎన్ని కూడా సార్ 7 గంటలా? 8 గంటలు పట్టింది మాకు ఇది నడవడానికి. 35 కిలోమీటర్స్ ఖాళీ. డే 36 అయితే సక్సెస్ఫుల్ అవ్వడం. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు ఆల్ట్ ఉన్నాం. ఆల్ట్ అంటే ఒక రూమ్ హోటల్ తీసుకున్నాం, ఆ హోటల్ ఉన్నాం.